సార్ మన 38 వార్డులకి 37వ వార్డులకి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పరిశీలిద్దామని చెప్పేసి వచ్చినాం సార్ ఇక్కడికి మన బిఎల్ఓస్ దగ్గరికి. 148 149 అదే సార్. అయితే మా ఇక్కడ కాంటెస్టెడ్ చేసిన కౌన్సిలర్స్ మేము వస్తున్నాం ఉండమనండి, ఎంతవరకు అయింది, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, దానికి ఏమైనా మనం సహకరించదా అని చెప్పేసి కాల్ చేసి ఉండమని చెప్పినాం సార్ వాళ్ళకి, బిఎల్ఓస్కి. చెప్తే మీ దగ్గర ఎవరో సతీష్ అని చెప్పేసి మేడంకి కాల్ చేసి వాళ్ళు వస్తున్నాను ఉండొద్దు అని చెప్పేసి చెప్పిర్రట. నేను చెప్పిన అమ్మ బిఎల్ఏస్ను పార్టీ పరంగానే ఆర్డీఓ గారికి ఇచ్చినాం, ఇలా ఆల్ రాజకీయ పార్టీలు అన్నీ కలిపి మరి మీ బిఎల్ఓస్కి సపోర్ట్ చేయడానికే ఈ కార్యక్రమం అమ్మ అని నేను చెప్పిన. చెప్తే ఆ మేడంను పద్మ మేడంను భయపట్టిస్తున్నట, సతీష్ అని కాల్ చేసిందట. ఓకే ఓకే 149 పని చేసుకుంటుంది. ఇది వచ్చింది. ఇది మన పర్సెంట్ అర్బన్లో వీక్ ఉన్నది, మీరు ఏం చేస్తున్నారు? 148 149 ఇంతవరకు వచ్చింది, ఇంకెంత పెండింగ్? అది 90% వరకు నోట్లు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఇదేంటిది మనం ఎస్సీ చేస్తాము, అదే ఒక 25 చేయాలి. మొత్తం నాకు టోటల్ 90%. అయితే వీళ్ళవి షిఫ్టెడ్ అన్నట్టు, షిఫ్టెడ్ వాళ్ళే నింపుతలేము. ప్రతి ఒక్కరికి అక్నాలెడ్జ్మెంట్లో సబ్మిట్ చేసి అయితే ఇది 2 ఫామ్స్ ఉంటాయి కదా, ఒకటి మేము తీసుకుంటున్నాము, ఒకటేమో వాళ్ళకు సిగ్నేచర్ చేసి వాళ్ళకు కూడా నింపిస్తున్నాము. సేమ్ మా దగ్గర ఇస్తుంటారు, వాళ్ళ దగ్గర అయిపోయినాయి. అయితే వాళ్ళకి డీటెయిల్స్ దొరకక ఒకటి థర్డ్ కాలం నింపిస్తే వాళ్ళకి. ఈరోజు జైత్యాల్ పట్టణంలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఇక్కడున్న స్థానికంగా 37, 38 వార్డులలో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల మరి ఓట్లు, అర్హత ఉన్నవారి ఓట్లను తొలగించకుండా అర్హత లేని వారి ఓట్లను తొలగించే విధంగా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒల్లె మల్లేశం అన్న గారు, అదేవిధంగా కత్తు హరీష్ గారు, మరి ఇక్కడ భాగ్య గారు, శ్రేణులందరూ కూడా మరి బిఎల్ఏస్ గా ఉండి బిఎల్ఓస్ కు మరి సహకారులు మేము పరిశీలించిన దాంట్లో 148, 149 బూత్లో దాదాపు 764 ఓట్లు ఉండగా దాంట్లో మరి 666 ఓట్లు పూర్తి స్థాయిలో మరి ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. మిగిలిన రిమైనింగ్ 85 మాత్రమే ఇక్కడ మిగిలి ఉండడం జరిగింది. కాబట్టి అవి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మా అభ్యర్థులు కూడా వారికి పూర్తి స్థాయిలో సహకరించి మరి 1-2 days లో కూడా అవి కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. కానీ పట్టణంలో చాలా వరకు ఇక్కడ రెంట్కుంటారు, మళ్ళీ వేరే దగ్గరికి షిఫ్ట్ అవుతారు, అవి కొద్దిగా ప్రాబ్లం ఉన్నాయి. లేదంటే హైదరాబాద్లో ఉండి ఇక్కడ ఓట్లు రాయించుకోవడం, అవన్నీ కూడా సమగ్రంగా మరి నిర్మూలన జరిగి ఇవాళ డబుల్ ఓట్లున్న వాళ్ళు డబుల్ ఓట్లున్న 2 ఓట్లను కూడా పూర్తి స్థాయిలో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా పారదర్శకంగా ఖచ్చితత్వంగా జరగాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మరి బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా ఎక్కడికక్కడ ఫీల్డ్ లెవెల్లో సమర్థవంతంగా పనిచేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి స్థాయిలో కూడా మరి భారత ఎన్నికల సంఘం, ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం
మరి నిర్వహిస్తుంది కాబట్టి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి వారు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ కొద్దిగా స్టార్టింగ్ లో అయితే ఆందోళనకరంగా ఉండే, ఓటర్కి చాలా ఆందోళన పరిస్థితి ఉండే. కాబట్టి ఆ భారత ఎన్నికల సంఘం ఎంత కృషి చేసిందో దానికి మించి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసి మరి బిఎల్ ఉండి ఆ వార్డులో ఉన్నటువంటి పారదర్శకంగా ఖచ్చితత్వంగా ఉండే ఓట్లను మాత్రమే నమోదు చేసే విధంగా మా శ్రేణులందరూ కూడా మరి దీంట్లో భాగస్వామ్యమై పూర్తి స్థాయిలో పనిచేయడం నిజంగా కూడా సంతోషించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. పూర్తి స్థాయిలో కూడా అవుతుంది. ఇంకా అక్కడక్కడ టౌన్ లో 50 వార్డులు ఉంటాయి. కొంత టిఆర్ నగర్ ప్రాంతం కావచ్చు, ఈ బుడిగజంగాల కాలనీ కావచ్చు, మరి ఆ ఏరియాలలో కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది మైగ్రెంట్ లేబర్స్ ఉంటారు, ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు. వారిని ఏ విధంగా అనేది మరి కలెక్టర్ గారికి ఇప్పటికే రిప్రజెంట్ చేయడం జరిగింది, ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది, ఇంతకుముందు టౌన్ ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదేమైనా కూడా మరి ఓటు అర్హత ఉన్న వాళ్ళ ఓట్లు తప్పకుండా ఉండాలి. అర్హత లేని వారి ఓట్లను తీసేసే విధంగా పారదర్శకంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను జరిపించవలసినటువంటి అవకాశం ఉంది. దీంట్లో మా శ్రేణులందరూ కూడా భాగస్వామ్యం, మేము కూడా భాగస్వాములుగా ఉన్నాము. ఈ రోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో కూడా హెల్ప్ డెస్క్ కూడా ప్రారంభం చేయడం జరిగింది. ఏ వార్డుకు ఆ వార్డు అందరూ కూడా మరి నిరంతర శ్రామికులుగా పనిచేస్తా ఉన్నారు. ఇలా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇలా ప్రతిపక్ష పార్టీ ఏమో మరి బీఆర్ఎస్ పార్టీ అని, కాంగ్రెస్ బీజేపీ రెండు అధికార పార్టీలుగా ఉన్నాయి. మరి అధికార పార్టీలుగా ఉండి వాళ్ళు ఏది చెప్తే అధికారులు అది చేసే అవకాశం ఉందన్న నిదర్శన ఇలా కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఇక్కడ మా జైత్యాలో కావచ్చు, అక్కడ ఢిల్లీలో కావచ్చు, ఈ రాజకీయ డ్రామాలు బంద్ చేయాలి. విద్యార్థుల యొక్క కన్నీళ్లను పెట్టుబడిగా వాడుకొని మీ యొక్క నాటకాలు బంద్ చేసి విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు ఏం చేస్తుండ్రో దాన్ని మరి ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థుల కోసం మరి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా పోరాటంలో ప్రజల గొంతుకగా ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.